నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. స్వర్ణాంధ్ర 2047 విజన్ అమలుకు విజన్ డాక్యుమెంట్ యూనిట్ల ఏర్పాటు మరింత ఊతంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ చరణ్ నాగరాణి అన్నారు. సోమవారం సచివాలయం నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాలు 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యక్రమాలు వర్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు అధికారులతో విజన్ అమలుపై చర్చించారు. భీమవరం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ చరణ్ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాజ్కుమార్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని వర్చువల్ గా తిలకించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జిల్లా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర 2047 విజన్ సహకారానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయం లేదని, ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరిందని అన్నారు. జిల్లా నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని, ఒక్కో కార్యాలయ నిర్వహణకు 10 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కార్యాలయం ఏర్పాటుతో పాటు 9 మంది టీం కూడా ఇస్తున్నామని, ఇక విజన్ అమలుకు తర్వాత స్థాయికి తీసుకువెళ్లాల్సింది మీరేనని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో 50% ఫీజు రాయితీ ఇప్పించాలని కోరుతూ భీమవరంలో ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో కలెక్టర్ నాగరానికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు విఎస్ సాయిబాబా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రంశెట్టి గిరిజాపతి, పట్టణ కార్యదర్శి కమిల హనుమంతరావు, జిల్లా నాయకులు వంగల లింగమూర్తి, నూకల సత్యనారాయణ, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. కాలమండలం పెదంబరంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన నివేదిత విద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోమవారం జిల్లా కలెక్టర్ చరణ్ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నివేదిక విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ చరణ్ నాగరాణి, గుంటూరు శారదామఠం అధ్యక్షురాలు ప్రవాజిక భవాని మాతాజీ చేతుల మీదుగా ప్రారంభించారు. తరగతి గదుల్లో కల్పించిన మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ పరిశీలించి కొద్ది సమయం తరగతి గదిలో బెంచ్పై కూర్చొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చరణ్ నాగరాణి మాట్లాడుతూ భావితరాలకు విద్యతో పాటు విలువలతో కూడిన మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పి ఉత్తములుగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో పేద బాలికలకు ఉచిత విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. జిల్లాలో వివేకానంద సేవా సమితి మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తణుకు నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా నియోజకవర్గ విజన్ ప్లాన్ తయారు చేసి 2047 నాటికి లక్ష్యాన్ని చేసుకుని ఆదాయ వనరులు పెంచే విధంగా కసరత్తు చేస్తున్నట్లు తణుకు శాసనసభ్యులు ఆర్మిల రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047 అంశంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. వికసిత భారత్ 2047 లక్ష్యంగా చేసుకుని పరిపాలన ముందుకు తీసుకువెళ్తున్న నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంగా చేసుకుని రాబోయే రోజుల్లో తలసరి ఆదాయం పెంచే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్త ఎదిగే విధంగా పేదరికంలో ఉన్నవారిని ఉన్నత వర్గాలు దత్తత తీసుకుని వారికి అన్ని విధాలుగా సహకారం అందించి పేదరికాన్ని గెలిచే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. P4 విధానంలో అభివృద్ధితో పాటు వ్యవసాయంలో టెక్నాలజీ అనుసంధానం చేసి 10 సూత్రాలను తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు విజన్ డాక్యుమెంట్ తయారు చేసి తలసరి ఆదాయం పెంచే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలో విజన్ యాక్షన్ కమిటీ నియమించి విజన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా చేసుకుని పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నారో దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ని పెట్టుకుని రాబోయే రోజుల్లో తలసరి ఆదాయం పెరిగే విధంగా ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగే విధంగా, అదేవిధంగా కింద ఉన్నటువంటి ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారందరినీ కూడా ఉన్నత వర్గాల్లో ఆదాయ వర్గాలు ఉన్నటువంటి నెట్వర్క్ ఎక్కువగా ఉన్నటువంటి కుటుంబాలు అటువంటి వారిని దత్తత తీసుకుని వారికి అన్ని విధాలుగాను కూడా సహకారం అందించి వారందరూ కూడా పేదరికాన్ని గెలవాలనే లక్ష్యంతో, అలాగే 10 సూత్రాలు అమలు చేస్తూ ఈరోజు ముఖ్యంగా
P4 విధానం ద్వారా అటు ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అందించే విధంగా, అలాగే సాగునీరు ఉండే విధంగా, అలాగే వ్యవసాయంలో టెక్నాలజీని అనుసంధానం చేసి ఎక్కువ దిగుబడులు, ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా చేసే విధంగా, అలాగే లాజిస్టిక్స్కి సంబంధించి ఈరోజు రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో చాలా ఎక్కువగా, ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువగా ఆదాయ వనరులు వచ్చే విధంగా, ఈ విధంగా 10 సూత్రాలని గైడ్లైన్స్గా పెట్టుకుని ప్రభుత్వం విజన్ 2047 డాక్యుమెంట్ని రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేయడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక విజన్ డాక్యుమెంటు, అదేవిధంగా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంటు, డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంటు, ఈ విధంగా గ్రామ స్థాయి వరకు కూడా విజన్ డాక్యుమెంట్ తీసి 2047కి ఏ విధంగా మన నియోజకవర్గం అభివృద్ధి సాధించాలి, ఏ విధంగా ఈరోజు తలసరి ఆదాయం ఉంది, 2047కి ఎంత తలసరి ఆదాయం ఉండాలి, అలాగే ఏ రంగాల్లో వృద్ధి రేటుని సాధించే విధంగా, ఇంకా ఎక్కువగా ఆదాయం చూపే విధంగా ఈరోజు ఆ రంగాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బేరీజ్ వేసుకుని ఒక విజన్ డాక్యుమెంట్ని పెట్టే విధంగా ఈరోజు కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా విజన్ కమిటీని కూడా, యాక్షన్ ప్లాన్ కమిటీని కూడా నియమించడం జరిగింది. దానికి ప్రత్యేకంగా స్థానిక ఎమ్మెల్యేగా నేను చైర్పర్సన్గా, అలాగే స్పెషల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా స్పెషల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ డీడీ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రభాకర్ గారు స్పెషల్ ఆఫీసర్గా ఉంటారు. వారితో పాటుగా 5 మందిని టీమును కూడా ఇవ్వడం జరిగింది. ఈ టీము యొక్క విధి విధానాలు, ఈ నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకోవడం, దాన్ని ఏ విధంగా మీట్ అవుతాం, ఏ రంగాల్లో వృద్ధి సాధించాలి, వాటన్నిటిని కూడా ఏ విధంగా మీట్ అవ్వాలనే దాని మీద ఈ టీము ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వం, దిశానిర్దేశంలో శాసనసభ్యులకు ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తగిన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడం, అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం అభినందనీయమని, స్ఫూర్తిదాయకమని జిల్లా ఇన్ఛార్జి జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా మంత్రి, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్లు పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి నిర్వహించిన DVAP కార్యక్రమాన్ని లాంఛనంగా 170 నియోజకవర్గాల పరిధిలో ప్రారంభించి అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, మేధావర్గంతో సీఎం ముఖాముఖి సంబంధించి వారి ఆలోచనలను పంచుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, నన్నయ్య యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఎస్ ప్రసన్నశ్రీ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచ్చ చౌదరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూరల్ CVSE కార్యాలయం నుంచి పాల్గొని ముఖ్యమంత్రి ఆలోచనలు, యువతకు ప్రోత్సాహం, నైపుణ్య పెంపు వ్యవస్థలపై కృతజ్ఞతలు తెలిపారు. విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విద్యారంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్లు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం శ్రీ త్యాగరాజ నారాయణ సేవాదాస సమితి హాల్లో వేడుకగా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విద్యారంగానికి అత్యధికంగా నిధులు మంజూరు చేస్తూ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కృషి చేస్తోందని చెప్పారు. విద్య ఆస్తిలాగా వారసత్వంలో రాదని శ్రద్ధతో నేర్చుకోవాలని చెప్పారు. పంచే కొద్దీ పెరిగేది విద్య మాత్రమేనని, అది మన నుంచి ఎవరు దొంగిలించలేని ఒక అమూల్యమైన సంపదని ఆయన అన్నారు. ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి గౌరవ టూరిజం శాఖ మంత్రివర్యులు దుర్గేష్ గారికి, అదేవిధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారికి, గౌరవ సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, రామకృష్ణారెడ్డి గారికి, బొత్తుల రామకృష్ణ గారికి, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు మన ముఖ్యులు మన శాసనమండలి సభ్యులు వీర్రాజు గారికి, అదేవిధంగా మన సెట్టిబెల్జ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారికి, గౌరవ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి,
మరి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఉన్నత తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములమైనటువంటి ఒక ఆనందం, సంతోషం అందరిలోనూ కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యకు ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే ఈవేళ ఏ వ్యక్తి అయినా సరే సమాజంలో ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరం కాదనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం, ఒక నాలెడ్జ్ అనేది మనకు విద్య ద్వారానే లభిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అంతేకాకుండా మనందరికీ కూడా విద్య యొక్క ప్రాధాన్యత, అంటే విద్య అనేది ఏదో అన్నదమ్ముల మధ్య ఆస్తి వలె పంపకం ద్వారా వచ్చేది కాదు. ఏదైతే విద్య అనేది మరి ఒకళ్ళ నుంచి దొంగిలించబడేది కాదు. విద్య అనేది మరి ఎవరికో దానం చేసేటువంటిది కాదు. ఇంకొక సుగుణం విద్యలో ఏంటంటే మనం ఎంత ఖర్చు పెడితే అంత పెరిగేది ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ఒక విద్యకు మాత్రమే ఉంది. మిగిలింది ఎంత ఖర్చు పెట్టినా అంత తరిగిపోతూ ఉంటుంది. కానీ విద్య మాత్రం మరి ఎంత ఖర్చు పెడితే, ఎంత దాన్ని స్టడీ చేసి పెంచుకుంటూ పోతే అంత మనకి పెరిగేటువంటి సుగుణం కూడా విద్యలో ఉంది. అందుకే మరి అటువంటి విద్యను ప్రోత్సహించాలి, అటువంటి విద్యకు ప్రాధాన్యతనివ్వాలనే ఆలోచనతోటే మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేస్తున్న విషయాన్ని, అందులో భాగంగానే ఈరోజు షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల కింద మరి ఇప్పుడే మనం చూస్తూ ఉంటే మన తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఇటు 10th క్లాస్ కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ కానీ చూస్తే దగ్గర 169 మంది విద్యార్థులకు, అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే 5088 మంది విద్యార్థులకు ఈరోజు ఈ యొక్క షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల కింద 20,000 రూపాయలు ఒక్కొక్కరికి పారితోషికంగా వాళ్ళకి, అదేవిధంగా మోడల్ సర్టిఫికేట్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు విశాఖ జిల్లా వార్తలు. విశాఖ బీచ్లో ఆదివారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. బీచ్లో వాకింగ్ కోసం తెల్లవారుజామునే దువ్వాడకు చెందిన పి సంతోష్ తన భార్య, 2 కుమారులతో వచ్చారు. కుటుంబ సభ్యులంతా ఒడ్డునే కూర్చోగా 7 ఏళ్ల సూర్య మాత్రం అలా సముద్రంలోకి జరిగాడు. దీంతో ఆ బాలుని అలలు లాక్కెళ్లిపోయాయి. సమాచారం అందుకున్న 3 టౌన్ ట్రాఫిక్ హోంగార్డు దౌలపల్లి పరదేశి ఆ బాలుని రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. ఎలాగాలా ఒడ్డుకు తీసుకొచ్చి బాలుడిని 108 వాహనంలో కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బీచ్ వద్ద ఈ విషాద ఘటన చూసిన రాజ్యసభ వైసీపీ సభ్యుడు గల్లా బాబురావు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పరదేశి తెగువను కొనియాడారు. పరదేశి తన ప్రాణాలకు తెగించి మరీ ధైర్య సాహసాలతో సూర్యను ఒడ్డుకు తీసుకొచ్చాడని, అయినా బాలుడు దురదృష్టవశాత్తు మృతి చెందాడని బీచ్ సందర్శకులు తెలిపారు. మరైన పోలీసులు గస్తీ పెంచితే బాలుడు బతికేవాడని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిలపై దిగుమతి సుంకాన్ని 27.5% నుండి 16.5%కి తగ్గించడం వల్ల ఆయిల్ పామ్ గేళ్ల ధరలు పడిపోయి నష్టపోతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ, ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫామ్ రైతుల సంఘ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు ఆయిల్ ఫామ్ రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. పామాయిల్ దిగుమతి సుంకం 50%కి పెంచాలని, ఆయిల్ పామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత 31న పిడుగు లాంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఒక్కసారిగా ఆయిల్ ఫామ్ రైతులు కుదేలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ముందు పామాయిల్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సుంకాలు ఎత్తివేయడంతో ఆయిల్ పామ్ గెలల ధరలు భారీగా పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. ఈనాటి బంగారు మాట. తను చేసేది ఎవరు కనిపెట్టలేరు అన్నప్పుడు మనిషి ఎలా ప్రవర్తిస్తాడో అదే అతని వ్యక్తిత్వం. థామస్ మెకాలే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.